వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎట్లా గుర్తించి నకిలీ డాక్టర్ ఎట్లా గుర్తించి డిగ్రీ మేడం జిల్లాలో చాలా మంది సర్టిఫికేట్ లేకుండా సీరియస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. దానిపైన ఎలాంటి చాలా మంది డాక్టర్లు సర్టిఫికేట్ లేకుండా క్లినికల్ ఓపెన్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. అలాంటి వాటిపైన ఎలా చర్యలు తీసుకోవాలి? అలాంటిది మాకు వెంటనే కంప్లైంట్ వస్తే దర్యాప్తు చేస్తామండి. వెంటనే ఇప్పుడు ఈ కంప్లైంట్ నేను వచ్చింది అండ్ వితిన్ 1 day మా సిఐఎస్ఐ వెంటనే రియాక్ట్ అయ్యి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాంటివి ఏమైనా వస్తే వెంటనే వితిన్ 1 day రియాక్ట్ అవుతుంది. అట్లనే గ్రామాలలో ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల వ్యవస్థ కూడా బాగా పెరిగింది. ట్రీట్మెంట్ వచ్చి రాని వైద్యంతో పేషెంట్లు ప్రాణం చెలగాటమాడుతున్నారని బాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లాలో. అలాంటివి కూడా ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినా మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తామండి అండ్ పట్టుకుంటాం. ప్రజలకు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఇలాంటి వాటి వల్ల. సో దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. సర్టిఫికేట్ లో తను ఫోటోషాప్ చేశాడండి. ఆధార్ కార్డ్ ఫోటోషాప్ చేశాడు అండ్ ఈ డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఫోటోషాప్ చేశాడు. సో అతని ల్యాప్టాప్, అతని సెల్ ఫోన్ అండ్ ఆ ఫేక్ ఆధార్ కార్డ్ ఈ ఫేక్ సర్టిఫికేట్ సీజ్ చేయడం జరిగింది. అదే ఎంక్వైరీ చేస్తున్నాం. అది మేము ఎంక్వైరీ చేస్తున్నాం. సారీ సెక్షన్స్ వచ్చేసి BNS 318 of 4, 338, 336 of 3, 340 of 2, 319 of 3. క్లినిక్ ఎలా పెట్టుకుంటారు? కాంట్రాక్టర్ ద్వారా వచ్చింది. మేనేజ్మెంట్ అతను కాంట్రాక్టర్ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ ని కూడా మేము ఇన్వెస్టిగేట్ ఉంటుందండి. లీగల్ యాక్షన్ ప్రస్తుతం క్లియర్ గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకేమేమి చేశారు అనే దాని గురించి డెఫినెట్లీ యాక్షన్ అయితే ఉంటుంది. పోలీస్ శాఖ ఇట్లాంటివి ఏమైనా ప్రజలకు కనుక కనపడితే వెంటనే మాకు మా పోలీసులకి వెంటనే ఫిర్యాదు చేయండి. మా పోలీసుల నోటీస్ వస్తే మేము వెంటనే రియాక్ట్ అవుతాం. సర్జరీ లాంటివి ఏం లేదు. అది మేము హాస్పిటల్ వాళ్ళని అడుగుతాము. సర్జరీ లాంటివి అంటే అక్కడ ప్రాక్టీస్ ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే మన్నమడిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ దగ్గరికి పోయి అసలు ఏం రాస్తారు ఏం కాదని నేర్చుకున్నాను, చూసినాను. అంటే పీడియాట్రిషన్ అంటున్నారు చిన్నపిల్లలు అయిన వాళ్ళు ఎవరైనా బాధ్యతలు ఉన్నారా? అది ఎంక్వైరీ చేశామండి. సెక్షన్ 380 ఉద్దేశం వాడుకోవడం అనే దాని మీద పాత సెక్షన్ అయితేనేమో 420, 419 IPC పాత సెక్షన్లు మారు అంటే వేరే ఒక వాళ్ళ పేరు వాడుకోవడం ఆ సెక్షన్ లో కనుక ఇప్పుడు మనం కేసు చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు కూడా ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయలేదు. కాకపోతే సొంత మల్లమరి మండలము అక్కడ ఏం చేసినంటే కొన్ని రోజులు ఇతను ఒక ఆర్ఎంపీ దగ్గర కొన్ని రోజులు పోయి నేర్చుకున్నాడు. అంటే ఎట్లా రాస్తారు, అసలు డాక్టర్ కావాలంటే ఏమేమి ఉండాలి అని. ఇంట్లో కూడా ఏం చేసినంటే MBBS చేసినాను, ఇంట్లో కూడా అబద్ధం చెప్పి కొన్ని రోజులు గాంధీ హాస్పిటల్ తిరిగి పట్టాను.
సో ఇతని మోటో ఏంటంటే డిగ్రీ ఫెయిల్, డిగ్రీ డిస్కంటిన్యూడ్, 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్, తర్వాత మళ్ళీ పాస్ అయినా డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యాడు. బిఏ కాదు, మైక్రోబయాలజీ అండ్ కెమిస్ట్రీ, బ్యాచులర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, మైక్రోబయాలజీ అండ్ కెమిస్ట్రీ, MBIC అంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.